మొత్తం 13 మంది డైరెక్టర్లకు గాను 11 మంది అవిశ్వాసాన్ని తీర్మానించారు. పిఎస్సిఎస్ వెంకటాయపాలలో సంఘం అధ్యక్షులుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఖమ్మం డీసీసీబీ చైర్మన్ పై నమ్మకం, విశ్వాసం కోల్పోయామని, మాకు అందుబాటులో ఉండటం లేదని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక ఈ సందర్భంగా వెంకటాయపాలనికి సంబంధించి పాలకవర్గ సభ్యులైన 11 మంది ప్రస్తుతం అధ్యక్షులుగా కొనసాగుతున్న కురగుల నాగభూషణంపై అవిశ్వాసం పెట్టాలని అప్లికేషన్ ఇచ్చారని డిస్ట్రిక్ట్ కోఆపరేటర్ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. 92 నుంచి ఆ సంఘంలో ప్రెసిడెంట్గా ఉన్నా. మొన్న ఇప్పుడు ఈ చైర్మన్ గారు కొన్ని కమిట్మెంట్స్ వల్ల రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ఒక బీసీకి ఇవ్వాలని చెప్పి మరి మంత్రి గారు ఆధ్వర్యంలో ఆ రోజు మీ అందరం ఆగి, యాక్చువల్గా నేనే మళ్ళీ పోటీ చేయాల్సి ఉండే. మంత్రి గారి కోరిక మీద నేను ఆగటం జరిగింది. దానికి మా ఇద్దరు కూడా ఒక కమిట్మెంట్ ఉంది. యాక్చువల్గా వెంకటాపాలెం సంఘం వరకు రావిళసీని గారు హ్యాండ్ ఓవర్లోనే నడుస్తుంది. ఏదైనా సంతకాల వరకే మీరు పెట్టే అవకాశం ఉంది. జిల్లా బ్యాంకులో మీరు అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు అని చెప్పారు. దానికి విరుద్ధంగా మరి ఏ రోజు కూడా ఒక డైరెక్టర్లను కానీ లేదు ఈ కమిట్మెంట్ని కానీ ఎక్కడ ఆయన మరి దాన్ని ఆచరణలో పెట్టలేదు. దాన్ని ఉల్లంఘించాడు. ఉల్లంఘించడం అనేది ఒక భాగం అయితే కనీసం డైరెక్టర్లకు ఇవ్వాల్సినటువంటి మర్యాదను కానీ లేకపోతే సంఘంలో మరి ఏం చేద్దామని ఒక నిర్ణయాలు చేయటం కానీ ఏమీ లేదు. ఇప్పటివరకు నాకు తెలిసి అఫీషియల్గా 3 సంవత్సరాలు అవుతుంది మీటింగ్ పెట్టక. కానీ అన్అఫీషియల్గా ఏంటంటే ఈ కమిటీ డిజాల్వ్ అవుతుందనే ఉద్దేశంతో మేము తీర్మానాలు చేసి ఆ సెక్రటరీని పట్టుకుని ఏదో ఒక సంతకాలు పెట్టించి ఏదో ఒక కార్యక్రమం. ఇబ్బందులు ఈ 4 నెలల్లో పడ్డాం. దానికనే మేము అవిశ్వాసం పెట్టాలని మేము ఈ టర్మ్లో ఫస్ట్ 1 ఇయర్ దగ్గర నుంచి అంతా అంటే ఇక మారిద్ది అని ప్రతిసారి చైర్మన్ గారు చెప్తున్నాం, పద్ధతి మార్చండి. మేము ఆ రోజు సంతోషపడ్డాం. మా సొసైటీకి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ వస్తుందంటే మాకు మంచి నిధులు వస్తాయి, మా ప్రాంతంలో రైతులందరికీ మంచిగా లోన్లు వస్తాయి, రుణాలు వస్తాయి, అభివృద్ధి జరిగిద్దని మేము చాలా సంతోషపడ్డాం. కానీ దానివల్ల ప్రయోజనం లేదు. మాకంటే మా పక్క సొసైటీకే ఎక్కువ రుణాలు వస్తాయి. కానీ సెంట్రల్ బ్యాంకు చైర్మన్గా ఉన్న దాంట్లో రుణాలు మాకు రావు. మాకంటే ఎక్కువ బడ్జెట్ వాళ్ళకి వచ్చింది. ఆ విధమైన పరిస్థితి ఉంది. అందుకని మేమందరం డైరెక్టర్లను కూడా 13 మందిలో 11 మందిని అనుకుని ఏకగ్రీవంగా మేమందరం కూడా చైర్మన్ గారిని దింపడానికి ఏదైతే ఆశించారో ఆ విధంగా అయితే కాలేదు. అందుట్లో ఏది కూడా ప్రోటోకాల్ కానీ ఒక డైరెక్టర్కి ఇంటిమేట్ చేయడం కానీ కనీసం ట్రయల్ పెట్టేటప్పుడు ఒక డైరెక్టర్ కూడా విలువ లేకుండా పోయింది. ఫలానా సొసైటీ మెంబర్కి ఈ లోన్ ఇస్తున్నాం, ఈ ట్రయల్ పెడుతున్నాం అనేది చూడాలి. దాదాపు ఒక 20-25 సంవత్సరాల నుంచి ఈ సొసైటీలు అదే ఇవన్నీ ఉండేవి. అలాగే ఈ మధ్యకాలంలో మంత్రి గారు అనేక సందర్భాల్లో వచ్చినప్పుడు కనీసం ఒక డైరెక్టర్ని ప్రోటోకాల్కి ఇంట్రడ్యూస్ చేయడం కానీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మొత్తం 13 మంది డైరెక్టర్ గాను 11 మంది అవిశ్వాసం తీర్మానించారు. పిఎస్సిఎస్ వెంకటాయపాలెం సంఘం అధ్యక్షులుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఖమ్మం డీసీసీబీ చైర్మన్ పై నమ్మకం, విశ్వాసం కోల్పోయామని, మాకు అందుబాటులో ఉండడం లేదు అని, ఆమోదయోగుడు కాదు అని భావించామని డైరెక్టర్లు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటాయపాలెంకు సంబంధించి పాలకవర్గ సభ్యులైన 11 మంది ప్రస్తుతం అధ్యక్షులుగా కొనసాగుతున్న కురగుల నాగభూషణంపై అవిశ్వాసం పెట్టాలని అప్లికేషన్ ఇచ్చారని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ అధికారి విజయ్ కుమార్ తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, రైట్, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 54 కార్పొరేషన్ చైర్మన్ పదవులకైతే అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంగళం పడిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఖమ్మం జిల్లాలోని రాష్ట్ర వేతనాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవితో పాటు అటు సుడా చైర్మన్ పదవిని కూడా రద్దు చేశారు. తాజాగా ఈ రోజు జిల్లా ఏదైతే కేంద్ర సహకార బ్యాంకు కూడా కైవసం పలికేందుకైతే కాంగ్రెస్ కూడా ఎత్తుగడలు అయితే వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మేరకు డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణ ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటాయపాలెం సొసైటీని అయితే కూల్చేందుకు అటు కాంగ్రెస్ పెద్దలు కూడా పావులు కదులుతున్నట్లయితే మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే పిఎస్సిఎస్ లో మొత్తం దాదాపు 13 మంది సభ్యులు ఉండగా అందులో 11 మంది అయితే ఈ రోజు తిరుగుబాటు స్వరం వినిపించారు. ఈ మేరకు ఈ రోజు ఖమ్మం ఏదైతే డీసీఓని కలిసి దాదాపు 11 మంది సభ్యులు అయితే వెంకటాయపాలెం చైర్మన్ పదవికి అవిశ్వాసం పెడుతున్నట్లు కూడా లెటర్లు అయితే అందజేశారు. ఇక సాధారణంగా కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ పదవికి అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కేంద్ర సహకార బ్యాంకులోని
ప్రధాన డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అయితే దానికి ఇంత ప్రయాసం అవసరం లేదని కూడా భావించిన కాంగ్రెస్ పార్టీ నేతలు తెలివిగా చైర్మన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కోఆపరేటివ్ సొసైటీలో అవిశ్వాసానికి అయితే పథకం వేశారు. ఈ నేపథ్యంలోనే చైర్మన్ ఏదైతే కురాకుల నాగభూషణం ఉన్నటువంటి ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని వి వెంకటాయపాలెం గ్రామ సొసైటీని అయితే ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అయితే ఆ తర్వాత నాటి నుంచి అజయ్ కుమార్ ఆయన జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా కూడా నియమించారు. కాగా జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ పాలకవర్గం పదవికాలం ఇంకా ఏదైతే 2 సంవత్సరాల పాటు ఉన్నప్పటికీ రాష్ట్రంలో అధికార మార్పిడి నేపథ్యంలో ఇటు డిసిసిబి పాలకవర్గంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి పాలకవర్గాన్ని రద్దు చేసే దిశగా కూడా కాంగ్రెస్ పావులు కలుపుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్ర మంత్రివర్గంలో అత్యంత కీలక పదవులుగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకు దక్కడంతో కేబినెట్ లో జిల్లా మంత్రులు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇక డిప్యూటీ సీఎం ఉన్నటువంటి బట్టి విక్రమతో పాటు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సైతం ఖమ్మం జిల్లాకు చెందిన వారే కావడంతో అటు నామినేట్ పదవులు తమ అనూహ్యులకు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇక తాజాగా ఈ రోజు ఏదైతే డిసిసి పాలక వర్గానికి సంబంధించినటువంటి కైవసం చేసుకోవడం కూడా ఇందులో భాగంగానే కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఖమ్మం కార్పొరేషన్ పై అయితే అటు కాంగ్రెస్ జెండా పాతడమే ఆ తర్వాయిగా ఆ పార్టీ నేతలు అయితే అడుగులు వేస్తున్నారు. రేపు జరగబోయే పాలకవర్గ సమావేశానికి ఇందుకు వేదికగా మలుచుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. అయితే కూరాకల నాగభూషణ్ నేతృత్వంలోని పాలకవర్గం ఏర్పడి 3 ఏళ్ల కాల పూర్తి కావడంతో ఆ పాలకవర్గాన్ని అవిశ్వాసంతో కొలదోసేందుకైతే అటు కాంగ్రెస్ అన్ని రకాలుగా సన్నాహాలు పూర్తి చేసినట్లయితే మనకు సమాచారం ఉంటుంది. ఇదే నిజమైతే పాలకవర్గం సమావేశం అవిశ్వాస తీర్మానానికి వేదిక కానుంది. రేపు ఏదైతే అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టి అంటే డిసిసిబి చైర్మన్ పదవిని అయితే కొలదోసేందుకైతే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.